ఓం సాయిరామ్. ఓం నమ శివాయ. హాయ్ అండి అందరికీ. నమస్కారం. వెల్కమ్ టు షిరిడి సాయి అండ్ సోబా స్పిరిచువల్ టాక్స్. ఈరోజు మనము తమిళనాడులోని చిదంబర శ్రీ నటరాజస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. భారతీయ ఆధ్యాత్మిక, తాత్విక మరియు వాస్తుశిల్ప సాంప్రదాయంలో చిదంబరం శ్రీ నటరాజస్వామి ఆలయానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. వేదాలు మరియు పురాణ గ్రంథాల ప్రకారం భగవంతుడు అనేక రూపాల్లో వివిధ పద్ధతుల్లో పూజిస్తారు. కానీ భౌతికమైన రూపాన్ని దాటి కంటికి కనిపించని నిరాకారమైన, అనంతమైన చైతన్యాన్ని ఆరాధించే అద్భుతమైన భావన చిదంబరం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. చిత్ అంటే మనసు లేదా జ్ఞానము. అంబరం అంటే ఆకాశం. చిదంబరం అంటే అపరిమితమైన జ్ఞాన చైతన్యంతో నిండిన ఆకాశం అని అర్థం. చిదంబరం పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ఆకాశానికి ప్రతీక అయిన ఆకాశలింగం వెలిసిన చోటుగా ప్రసిద్ధి. శివ ఆరాధనలో పద్మపురాణం మరియు శైవ ఆగమ శాస్త్రాలు పంచభూతాలకు సంకేతంగా 5 విశిష్ట ఆలయాలను నిర్దేశించాయి. అవి కంచిపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం పృథ్వీలింగంగా, తిరువన్నైకావల్‌లోని జంబుకేశ్వర ఆలయం జలం, నీరు తత్వానికి, తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయం అగ్నితత్వానికి, శ్రీకాళహస్తి వాయులింగం గాలి తత్వానికి, చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం ఆకాశతత్వానికి గుర్తులుగా నిలుస్తున్నాయి. ఈ ప్రదేశంలో పర్యటించడం వల్ల అంతిమ లక్ష్యమైన మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది కేవలం శైవ క్షేత్రం మాత్రమే కాదు. గర్భగుడికి సమీపంలోనే శ్రీ మహావిష్ణువు గోవిందరాజుల స్వామిగా శయనిస్తున్న రూపంలో కొలువై ఉండటం ఈ ఆలయ విశిష్టత. శైవ, వైష్ణవ సాంప్రదాయాలు రెండూ ఒకే చోట దర్శనమిచ్చే అతిపెద్ద ఆలయాల్లో చిదంబరం ఒకటి. చిదంబర క్షేత్ర స్థల పురాణం 12వ శతాబ్దానికి చెందిన చిదంబర మహత్యము మరియు కోయిల్ పురాణం వంటి గ్రంథాలలో సవివరంగా వర్ణించబడింది. ఈ స్థల పురాణంలో ప్రధానంగా 3 పౌరాణిక విశేషాలు దాగి ఉన్నాయి. దారుకవనంలోని శివుని నాట్యం, వ్యాఘ్రపాదముని తపస్సు మరియు పతంజలి ఆగమనము. మొదటిగా దారుకవనంలోని శివుని భిక్షాటన మరియు తాండవము. సృష్టి ప్రారంభ కాలంలో దారుకవనం అనే దట్టమైన అడవిలో కొందరు మునులు నివసించేవారు. కర్మకాండలు, యజ్ఞయాగాదులు మరియు మంత్రశక్తుల ద్వారా తాము ఏమైనా సాధించగలమని, దేవుళ్లను సైతం తమ అధీనంలో ఉంచుకోగలమని వారు విపరీతమైన అహంకారంతో ఉండేవారు. దేవుడి ఉనికి కంటే కర్మలే గొప్పవనే అజ్ఞానంలో కూరుకుపోయిన వారి కళ్ళు తెరిపించటానికి పరమశివుడు అత్యంత సుందరమైన, ఆకర్షణీయమైన భిక్షాటన మూర్తి యాచకుడి రూపంలో, శ్రీ మహావిష్ణువు అత్యంత అందమైన మోహిని రూపంలో ఆ దారుకవనంలోనికి ప్రవేశిస్తారు. శివుని అత్యద్భుతమైన అందానికి, తేజస్సుకు మును భార్యలు ఆకర్షితులై ఆయన చుట్టూ తిరగటం ప్రారంభిస్తారు. అదే సమయంలో మోహిని రూపానికి మునులు ఆకర్షితులవుతారు. తమ భార్యల ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన మునులు తమ మంత్రశక్తులను ఉపయోగించి శివుడిని అంతం చేయటానికి అనేక భయంకరమైన శక్తులను ఉసిగొల్పుతారు. మొదటగా వారు వేలాది క్రూర సర్పాలను సృష్టించి శివుని పైకి పంపగా, శివుడు ప్రశాంతంగా వాటిని పట్టుకొని తన మెడకు మణికట్టుకు, నడుముకు ఆభరణములుగా చుట్టుకుంటారు. ఆ తర్వాత వారు ఒక భయంకరమైన పులిని సృష్టించి పంపగా, శివుడు దానిని అలవోకగా సంహరించి, దాని చర్మాన్ని వస్త్రంగా ధరిస్తారు. చివరగా మునులు తమ సమస్త మంత్రశక్తులు ధారపోసి, అహంకారానికి మరియు అజ్ఞానానికి ప్రతీక అయిన ముయలకన్ లేదా అపస్మార పురుషుడు అనే మాయా రాక్షసుడిని సృష్టిస్తారు. అప్పుడు శివుడు ఆ రాక్షసుడిని తన పాదాల కింద అణిచివేసి, వాని వీపుపై నిలబడి ప్రశాంతమైన చిరునవ్వుతో అత్యంత అద్భుతమైన కాస్మిక్ డాన్స్ అయిన ఆనంద తాండవం చేస్తారు. ఆ అద్భుత నాట్యాన్ని చూసిన మునులు తమ అజ్ఞానాన్ని, అహంకారాన్ని విడనాడి శివుడే సర్వోన్నతుడని గ్రహించి ఆయన పాదాలపై పడతారు. దారుకవన వృత్తాంతం కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు. అది మనిషి అంతరంగంలో జరిగే పోరాటానికి ఒక గుర్తు. ఈ కథను ఆధ్యాత్మికంగా మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. దారుకవనంలోని మునులు అహంకారం మరియు అజ్ఞానంతో తాము చేసే కర్మలే గొప్పవని, దైవం అవసరం లేదని భావిస్తారు. మనం కూడా తరచుగా నేను చేస్తున్నాను, నా తెలివితేటలే నాకు అన్నీ ఇస్తున్నాయి అనే అహంకారంతో మునిగిపోతాము. బాహ్య విజయాలు,
అంటే డబ్బు, పదవి, జ్ఞానం ఉన్నప్పుడు దైవ చింతన లేదా అంతర్లీన శక్తిని విస్మరిస్తాము. మనలోని ఈ కర్తృత్వ భావనను తొలగించుకోవటమే మనం చేయాల్సిన మొదటి పని. శివుడు భిక్షకుడిగా, విష్ణువు మోహినిగా రావటం అంటే మాయను ప్రదర్శించడం. మునులు తమ భార్యలను వేరే వ్యక్తి వెనుక వెళ్తున్నారని కోపగించుకున్నారు. కానీ తాము ఒక అపరిచిత స్త్రీ వెనుక వెళ్తున్నామని గమనించలేదు. ఇది మనం ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం. ఎదుటివారి తప్పులు కనిపిస్తాయి కానీ, మనలోని కామ, క్రోధాది వికారాలు కనిపించవు. పరమాత్మ మనలోని బలహీనతలను బయటపెట్టటానికి రకరకాల పరిస్థితులను సృష్టిస్తారు అని దీని అర్థం. మునులు శివుని పైకి పంపిన ఒక్కో ఆయుధం మనలోని ఒక్కొక్క దుర్గుణానికి గుర్తు. పాములు ఇవి మనలోని ఈర్ష్య, అసూయ మరియు విషపూరిత ఆలోచనలకు సంకేతము. శివుడు వాటిని ఆభరణాలుగా చేసుకున్నాడు అంటే యోగ సాధన ద్వారా ఆ వికారాలను అదుపులోకి తెచ్చుకొని వాటిని శక్తిగా మార్చుకోవాలని అర్థము. పులి. ఇది మనలోని క్రూరత్వానికి మరియు అదుపులేని అహంకారానికి గుర్తు. దాని చర్మాన్ని ధరించటం అంటే మనలోని పశు ప్రవృత్తిని చంపి దానిపై విజయం సాధించటం. నటరాజు నృత్యం చేస్తున్న భంగిమలో తన కుడికాలితో ఒక మరుగుజ్జు రాక్షసుడిని బలంగా తొక్కిపెట్టి ఉంచుతాడు. ఆ రాక్షసుడి పేరు అపస్మార పురుషుడు లేదా ముయలకన్. ఈ రాక్షసుడు మానవునిలో సహజంగా ఉండే అజ్ఞానానికి, అహంకారానికి, మాయకు, అంతులేని భౌతిక కోరికలకు మరియు మనలో ఉన్న త్రిగుణాలకు, అరిషడ్వర్గాలకు సంపూర్ణ ప్రతిరూపం. మనం చేసే అతి పెద్ద తప్పు నేనెవరో తెలుసుకోకపోవటం. దైవత్వాన్ని చేరుకోవాలి అంటే ప్రతి మానవుడు తనలోని ఈ అహంకారాన్ని, భ్రమలను అణిచివేస్తేనే కానీ ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యం కాదు. ముయల కన్ను పూర్తిగా చంపకుండా కేవలం అణిచిపెట్టి ఉంచటం వెనుక ఒక సూక్ష్మమైన అర్థం ఉంది. అజ్ఞానం మరియు అహంకారం అనేవి మనిషిలో ఎప్పటికీ పూర్తిగా నశించవు. వాటిని కేవలం అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే జ్ఞానోదయం కలుగుతుంది అని అర్థం. ఆనంద తాండవము అంటే శాశ్వతమైన ఆనందం. ఎప్పుడైతే మనసులోని అశాంతి, అహంకారము, అజ్ఞానం తొలగిపోతాయో అప్పుడు మన హృదయంలో ప్రశాంతత, నిశ్చలత్వము ఏర్పడుతుంది. అదే నిజమైన ఆనందం. బాహ్య ప్రపంచంలో ఎన్ని గొడవలు ఉన్నా అంతరంగంలో ప్రశాంతంగా ఉండటమే ఈ ఆనంద శివతాండవం యొక్క అంతరార్థం. మనం మన శక్తి కంటే దైవశక్తి గొప్పదని గుర్తించి భగవంతుని శరణు కోరుతారో అప్పుడు అతనికి ఈ జనన మరణ చక్రాల నుండి విముక్తి, మోక్షం లభిస్తుందని, ఇది ఆత్మలకు లభించే అంతిమ గమ్యస్థానం. నిరంతరం మనలోని కామక్రోధాలు ఏ రూపంలో అయినా రావచ్చు. వాటిని జ్ఞానంతో జయించాలి. కర్మలు చేయటం ముఖ్యం. కర్మ ఫలాపేక్ష లేకుండా నేను చేస్తున్నాను అనే అహంకారం విడనాడి కర్మలు చేయాలి అని అర్థం. చివరిగా శివుడు ఆ ముల్లను సంహరించలేదు. వారిలోని అజ్ఞానాన్ని మాత్రమే సంహరించాడు. అంటే భగవంతుడు మనల్ని శిక్షించడు. శివుడు లయకారుడు. అంటే మనలోని అంధకారాన్ని తొలగించి వెలుగు వైపు మోక్షం వైపుకు నడిపిస్తాడని అర్థం. వ్యాఘ్రపాద మహర్షి. వ్యాఘ్రపాద మహర్షి పరమశివ భక్తుడు. దారుక వనంలో శివుడు చేసిన ఆనంద తాండవం గురించి తెలుసుకున్న ఆయన, ఆ నాట్యాన్ని ప్రత్యక్షంగా చూడాలని తీవ్రమైన కోరికతో అప్పటి తిల్లై, నేటి చిదంబరం అడవులకు చేరుకుంటారు. అక్కడ పద్మ సరోవరం ఒడ్డున ఒక మర్రి చెట్టు కింద స్వయంభువుగా వెలిసిన శివలింగాన్ని, మూలస్థాన లింగాన్ని కనుగొని దానిని నిరంతరం పూజించటం ప్రారంభిస్తారు. అతను ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తేనెటీగలు మరియు తుమ్మెదలు వాలకముందే అత్యంత పవిత్రమైన పుష్పాలను చెట్లపై నుండి కోసి శివునికి సమర్పించేవారు. అయితే చీకటిలో చెట్లు ఎక్కటం వల్ల ముళ్ళు మరియు పదునైన రాళ్ళు కారణంగా ఆయన కాళ్ళు, చేతులు తీవ్రంగా గాయపడి రక్తమోడేవి. తన బాధను శివునికి మొరపెట్టుకోగా స్వామి ప్రత్యక్షమై అతనికి ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదిస్తారు. చెట్లను సులభంగా ఎక్కటానికి మరియు కఠినమైన రాళ్లపై నడవటానికి వీలుగా అతనికి పులిలాంటి పాదాలను, గోళ్లను ప్రసాదిస్తారు. అలాగే చీకటిలోనూ పువ్వులను స్పష్టంగా చూడగలిగేలాగా ఆయన చేతులను, కాళ్లకు అదనపు కళ్ళను కూడా ఇస్తారు. అప్పట్నుండి ఆయన వ్యాఘ్రపాదుడుగా కీర్తింపబడతారు. ఆయన తన కొడుకుకు ఉపమన్యువుతో కలిసి అక్కడే ఉంటూ స్వామి రాక కోసం వేచి చూస్తూ ఉంటారు.
వ్యాఘ్రపాద మహర్షి కథ భక్తి మార్గంలో ఒక అత్యున్నతమైన స్థితిని తెలియజేస్తుంది. ఈ కథను ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, ఒక సాధకుడు పరమాత్మను చేరుకోవటానికి పడే తపన, ఎదురయ్యే ఆటంకాలు మరియు దైవ అనుగ్రహం ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వ్యాఘ్రపాదుడు సూర్యోదయానికి ముందే, తుమ్మదలు వాలకముందే పువ్వులు కోయడాన్ని కేవలం ఒక ఆచారం కాదు. తుమ్మెదలు అంటే మనలోని విషయ వాసనలు లేదా చంచలమైన ఆలోచనలు. లోకం నిద్ర లేవకముందే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, మన మనస్సును నిశ్చల స్థితిలో ఉంచి, పరమాత్మను ధ్యానించాలని స్వచ్ఛమైన భక్తిని భగవంతునికి అర్పించటమే దీని అర్థము. చీకటిలో చెట్లు ఎక్కటం వల్ల ఆయన కాళ్ళు, చేతులు గాయపడటం భక్తి మార్గంలోని పరీక్షలకు గుర్తుగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రారంభ దశలు అనేక కష్టాలు, అవమానాలు, శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ మహర్షి తన గాయాలు కంటే పూజకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే లక్ష్యం. దైవం మీద దృష్టి ఉంటే దేహానికి కలిగే కష్టాలు చిన్నవిగా కనిపిస్తాయి. దీన్ని తితీక్ష అంటారు. తితీక్ష అంటే ఓర్పు. శివుడు ఆయనకు పులిపాదాలను ప్రసాదించడం ఒక వింతగా అనిపించవచ్చు. కానీ దాని వెనుక చాలా అర్థం ఉంది. పులిపాదాలు చాలా పటుత్వాన్ని, వేగాన్ని కలిగి ఉంటాయి. సాధకుడికి ఉండవలసిన స్థిరత్వము మరియు ఏకాగ్రతకు ఇవి గుర్తులుగా చెప్పవచ్చు. భక్తి మార్గంలో జారిపోకుండా ఉండటానికి కావలసిన పట్టును, బలాన్ని భగవంతుడే ప్రసాదిస్తాడు. మనం భగవంతుని కోసం ఒక అడుగు వేస్తే, ఆయన మనకు ఆ మార్గంలో నడవడానికి కావలసిన శక్తిని ఇస్తాడు. చీకట్లో కూడా పూలు చూడటానికి కాళ్ళు, చేతులు, కళ్ళు రావడం అంటే భక్తి ముదిరినప్పుడు సాధకునికి విచక్షణ జ్ఞానం కలుగుతుంది. ఏది సత్యం, ఏది అసత్యం అని విశ్లేషించే శక్తి లభిస్తుంది. అదనపు కళ్ళు అంతరార్థం అంటే చేసే ప్రతి పనిలోనూ దైవాన్ని చూడగలిగే జ్ఞాననేత్రం తెరుచుకోవటం. భగవంతుని సేవలో పడే కష్టాలు మనల్ని బలహీనపరచవు. అవి మనల్ని మరింత శక్తివంతులుగా మారుస్తాయి. మన భక్తి నిష్కల్మషంగా ఉంటే, మన పరిమితులను దాటి భగవంతుడు మనకు అసాధారణ శక్తులను ప్రసాదిస్తాడు. చివరగా ఆయన శివుని నాట్యాన్ని ప్రత్యక్షంగా చూడటం కోసం వేచి చూస్తుంటారు అంటే, మన హృదయాకాశంలో పరమాత్మ చేసే నృత్యాన్ని చూడటమే మోక్షం. వ్యాఘ్రపాదుని వలె మనలో పట్టుదల, స్పష్టమైన దృష్టి, నిస్వార్థ భక్తి ఉంటే, మన హృదయం అనే చిదాకాశంలో శివుని అనంత తాండవం దర్శనమిస్తుంది. పతంజలి మహర్షి ఆగమనం. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై పవళించి ఉన్నప్పుడు, ఒకనాడు విష్ణువు బరువు విపరీతంగా పెరిగిపోవటాన్ని ఆదిశేషువు గమనిస్తారు. దానికి కారణం అడుగగా, శివుని ఆనంద తాండవాన్ని స్మరించుకుంటూ తాను పరవశించిపోవటం వల్లే తన బరువు పెరిగిందని విష్ణువు వివరిస్తారు. ఆ దివ్యమైన నాట్యాన్ని తాను కూడా వీక్షించాలని ప్రగాఢమైన కోరికను ఆదిశేషువు వ్యక్తపరచగా, అందుకు విష్ణువు అనుమతిస్తారు. ఆ విధంగా ఆదిశేషువు భూమిపై పతంజలిగా సగం మానవుడు, సగం సర్పంగా అవతరిస్తారు. పతంజలి కూడా తిల్లే అడవులకు చేరుకొని అక్కడ తపస్సు చేస్తున్న వ్యాఘ్రపాదుని కలుసుకుంటారు. వ్యాఘ్రపాదుడు పతంజలికి ఆ క్షేత్రాన్ని పరిచయం చేసి శివగంగ తీర్థంలో స్నానం చేయించి మర్రిచెట్టు కింద ఉన్న మూలస్థాన లింగాన్ని చూపిస్తారు. పతంజలి కూడా పక్కనే తన కోసం ఒక చిన్న కుటీరాన్ని, ఒక శివలింగాన్ని నిర్మించుకొని వ్యాఘ్రపాదునితో కలిసి తీవ్రమైన తపస్సు చేస్తారు. ఆనంద తాండవ ప్రదర్శన. పతంజలి, వ్యాఘ్రపాద మహర్షుల అచంచలమైన భక్తికి, అలాగే వారితో పాటు తపస్సు చేస్తున్న 3000 మంది మునులు, దీక్షితార్లు ప్రార్థనలకు కరుణించి పరమశివుడు చిదంబరంలో ప్రత్యక్షమవ్వాలని నిర్ణయించుకుంటారు. తమిళ మాసంలో పుష్యమి నక్షత్రంన మరియు పౌర్ణమి కలిసిన పవిత్రమైన గురువారం మధ్యాహ్నం వేళ పరమశివుడు తన దేవేరి శివకామసుందరి సమేతంగా చిదంబరంలోని చిత్సభలో ప్రత్యక్షమయ్యి, ఈ మహర్షులకు తన దివ్యమైన మరియు అనంతమైన ఆనంద తాండవాన్ని ప్రదర్శిస్తారు. అంటే మునులందరికీ మోక్షం కలిగిందని అర్థము. అప్పట్నుండి శివుడు ఇక్కడే ఆ సభలో నటరాజమూర్తిగా సదా నాట్యం చేస్తూ భక్తులను కరుణిస్తున్నాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయ గోపురంపై పతంజలి మరియు వ్యాఘ్రపాదులు శిల్పాలు పశ్చిమ గోపురం మినహా అన్ని వైపులా మనకు దర్శనమిస్తాయి. పతంజలి మహర్షి ఆగమనం మరియు ఆనంద తాండవ ప్రాప్తి అనే ఈ ఘట్టం ఒక సాధకుడు తన అంతరంగంలో దైవత్వాన్ని ఎలా సాక్షాత్కరించుకోవాలో చెప్పే అత్యున్నత బోధ. దీనిని మనం ఆధ్యాత్మికంగా ఇలా అర్థం చేసుకోవచ్చు.
శివుని నాట్యాన్ని స్మరించుకున్నప్పుడు విష్ణువు బరువు పెరగడం అనేది ఆయన భావపారవస్యంకు గుర్తుగా చెప్పవచ్చు. గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు మనసు పరమాత్మ తత్వంతో నిండిపోయినప్పుడు ఆ స్థితిలో సాధకునికి బాహ్య ప్రపంచం తెలియదు. మోక్షం పొందాలి అంటే వ్యాఘ్రపాదుని లాంటి నిరంతర సేవ, పతంజలి లాంటి యోగ సాధన రెండూ కలిసినప్పుడే భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఇది కర్మ, జ్ఞాన, భక్తి మార్గాల సమ్మేళనం. భగవంతుడు ఎక్కడో కైలాసంలోనో, కాశీలోనో కాదు, మన హృదయాకాశంలోనే నిరంతరం ఆనంద తాండవం చేస్తున్నాడు. కానీ మనలోని అజ్ఞానం వల్ల అది మనకు కనిపించదు. పతంజలి వ్యాఘ్రపాదుల వలె మనసు నిర్మలం చేసుకుంటే ఆ చిత్సభలో అంటే మన అంతరంగంలో దైవ దర్శనం కలుగుతుంది. ఇంతటి గొప్ప మహర్షులు కూడా చిన్న చిన్న కుటీరాల్లో ఉంటూ తపస్సు చేశారు. అంటే భౌతిక సుఖాల కంటే ఆత్మ సుఖమే మిన్న అని వారు నిరూపించారు. మన జీవిత పరమార్థం కేవలం బతకడం కాదు. మన లోపల నిరంతరం సాగుతున్న ఆ ఆనంద తాండవాన్ని, బ్రహ్మానందాన్ని అనుభూతి చెందటం. ఇక్కడ వ్యాఘ్రపాద మహర్షి, పతంజలి మహర్షితో పాటు 3000 మంది దీక్షితారులకు కూడా మోక్ష సిద్ధి కలిగిందని అర్థం. ఓం నమ శివాయ.